బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అతను సైనికుడు. దేశ రక్షణ కోసం కన్నవారిని ఉన్న ఊరిని వదిలిపెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు. నా వాళ్ళ కన్నా దేశ రక్షణే నాకు ఎంతో ముఖ్యమని భావించి ఎండను వానను భరిస్తూ చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రక్షణగా ఉంటున్నాడు. ఇంత చేసి ఇలాంటి సైనికులను మనం గౌరవిస్తూ ఉండాలి. కానీ ఓ ప్రభుత్వ అధికారి మాత్రం ఎవరు ఊహించిన పనికి తెరలేపి అవమానించాడు. సైనికుడైతేనే లంచం ఇచ్చేదాకా పని చేసేది లేదంటూ తెగేసి చెప్పాడు. దీనిని తట్టుకోలేకపోయిన ఆ సైనికుడు లంచం అడిగిన అధికారి తీరుపై సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే యువకుడు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. విధుల్లో భాగంగా ఆయన జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉంటున్నారు. కాగా సెలవుల్లో భాగంగా అశోక్ రెడ్డి ఇటీవల తన స్వగ్రామానికి వచ్చారు. అయితే తన పొలానికి సంబంధించి ఆర్ఓఆర్ పహానీ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందులో భాగంగానే అశోక్ రెడ్డి పత్రాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఇదే విషయంపై రికార్డ్ అసిస్టెంట్తో పాటు మరో ఉద్యోగిని కూడా కలిశాడు. నీ పని కావాలంటే చేయి తడవాల్సిందే, అందుకు 40,000 రూపాయలు లంచం ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. అతని మాటలు విని అశోక్ రెడ్డి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. నేను జవాన్ని, అసలు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని గట్టిగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ రికార్డ్ అసిస్టెంట్ సమాధానమిస్తూ ఈ డబ్బులు మాకు కాదని పై అధికారులకు అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. విధుల్లో చేరే సమయం కూడా దగ్గర పడుతూ ఉండడంతో అశోక్ రెడ్డికి ఆ సమయంలో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక 30,000 రూపాయలకు బేరం కుదిర్చి ఎట్టకేలకు ఆర్ఓఆర్ పహానీ పత్రాలు తీసుకున్నాడు. అయితే రికార్డ్ అసిస్టెంట్ తీసుకున్న లంచం వ్యవహారాన్ని అశోక్ రెడ్డి ఎలాగైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. పేరు అశోక్, నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాను. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే, ఒక 40,000 అవుతుంది అని చెప్పాను. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా నా పొలంకి సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి, సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను. తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న, ఒక ఇక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వను, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసాడు. మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. ఇందులో భాగంగానే అశోక్ రెడ్డి సెల్ఫీ వీడియోలో కొందర్గు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తన పొలానికి సంబంధించి ఆర్ఓఆర్ పహానీల కోసం దరఖాస్తు చేసుకున్నాను, పత్రాలు ఇవ్వాలని కోరగా రికార్డ్ సెక్షన్లో పనిచేస్తున్న బాలరాజ్, హేమంత్ అనే ఇద్దరు ఉద్యోగులు నా వద్ద 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కనీసం 30,000 రూపాయలైనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే ఆర్ఓఆర్ పహానీల పత్రాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. ఇలాంటి లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించాలని జవాన్ అశోక్ రెడ్డి ఈ వీడియోలో అధికారులను కోరారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. సరిహద్దులో దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి పట్ల ఏమాత్రం జాలి చూపకుండా లంచం డిమాండ్ చేసిన ఈ అధికారుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.